సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకాని కేకలేస్తావేట్రా? సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గానీ మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ రా ఎలక, ఏంటి సంగతులు? ఏముంటాయో మని, చింతకాయ పిక్కలు మామూలే. అరే మనీ, ఈ రోజు ఏం క్యారెట్ తెచ్చావురా? ఉప్మారా, తింటావా? వద్దురా బాబు, నిన్న నువ్వు తెచ్చిన ఉప్మా అరిగించుకోవడానికే 70 హాజ్మోలాలు తినాల్సి వచ్చింది. ఎలకడికి ఇచ్చుకోలే. సర్లే గాని ఇంతకీ మహిగడేడ్రా? ఎక్కడ కనిపించట్లేదు. మనకి చెప్పకుండా కాలేజ్ బంక్ కొడిసాడేంటి? లేదురా, పొద్దున అడిగితే వస్తానని అన్నాడు నాతోటి. దీని తస్సాదియ్యా. అరే కోతి ఎలక, ఇక్కడ క్లాస్ చెప్తుంటే మధ్యలో మీకోసలేట్రా? కసకసాలు నవ్వులేస్తారు మిమ్మల్ని. సారీ సార్, సారీ సార్. అటెండెన్స్ పలకండ్రా. ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళకి తొడపాయసం పెట్టేస్తాను రా. దీని తస్సాదియ్యా. అరే మహిగడు ఇంకా రాలేదురా, బుక్ అయిపోయేట్టున్నాడు. నువ్వు ఊరుకోరా మని, ఆడొస్తాడులే. ఆ తస్సాదియ్యగడు మన వంకే చూస్తున్నాడు, మళ్ళా తొడపాసం పెట్టేగాడు. మహాలక్ష్మి ప్రెజెంట్ సార్. గోవిందు ప్రెజెంట్ సార్. మణి ఎస్ సార్. మహి ఒకటోసారి, మహి రెండోసారి. ఓర్ని అబ్బా, నువ్వు ఉండరా. మహి ప్రెజెంట్ సార్. దీని తస్సాదియ్యా. ఏరా ఐస్ క్రీమ్ కోను, ఎన్నింటికిరా కాలేజ్? అంటే సార్, అది కాలేజ్కి వస్తుంటే దారిలో గుడ్డతడు రోడ్ క్రాస్ చేయలేకపోతుంటే క్రాస్ చేయించి వస్తున్నాను సార్, అందుకే ఆలస్యం సార్. సారీ సార్. అరే మహి, సెల్లు కవర్లు కవర్లు వేసేటప్పుడు కవర్ కి బొక్క ఉందో లేదో చూసుకోవేట్రా? లేట్ గా వచ్చినందుకు 50 రూపాయలు ఫైన్ కట్టేసి రేపు వచ్చారా. దీని తస్సాదియ్యా. అంటే సార్ అది దీని తస్సాదియ్యా. అరే మహి, ఇంకా కవర్ డ్రైవర్ కొట్టకరా. బయలుదేరు. ఇది బాగా బుక్ అయిపోయాడు ఎలక. దీని తస్సాదియ్యా. అందరూ పేజీ నెంబర్ 76 ఓపెన్ చేయండి రా. అరే ఎలక దుంప, పదండ్రా. ఆడెక్కున్నాడు చూడాలి వెళ్ళి. అరే మావా, బొబ్బులు గుమ్మింగిసినట్టుగా అలా బాధపడిపోతున్నావేట్రా? మరేమోరా మరి, ఆ సి సెక్షన్ సురేష్ గారు కొట్టాడురా నన్ను. అయినా ఆడు కొడుతుంటే నువ్వేనా గాజులు తొడుక్కుని కూర్చున్నావేట్రా? ఇంతకీ ఎందుకు కొట్టాడు? సొనాలితో మాట్లాడుతుంటే మా క్లాస్ అమ్మాయితోనే మాట్లాడతావని కొట్టాడురా. ఎంత ధైర్యం రాడికి? నీ ఒంటి మీద చెయ్యేస్తారా? ఇప్పుడు నేను వెళ్ళి ఆడికి ఇచ్చే గుద్దుల రీసౌండ్ గుడివాడ వరకు వినపడతా చూడు. పదండ్రి వెళ్ళి తాడో పేడో తేల్చుకుని వద్దాం. అరే సురేష్, చూడా మైగాడు ఆ కోతి బ్యాచ్ వేసుకుని ఇటే వస్తున్నాడు. రానిరా రాని, వీళ్ళ వాటా కూడా వీళ్ళకి ఇచ్చేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతారు. రే సి సెక్షన్ సురేష్ గా ఎన్ని గుండెలరా? మా ఓడి చెట్టు గుండెలే తెంపేస్తావా? ఆడిదే కాదు, ఎక్కువ మాట్లాడితే నీ గుండెలు కూడా తెగిపోతాయి. నీకు ఇష్టమైన దేవుని ప్రార్థించుకుని రెడీగా ఉండరా. ఈ రోజు నువ్వు నా చేతులు అయిపోయావంతే. ఏట్రా అయిపోయేది? పానీపూరి రారా చూసుకుందాం. నా నెత్తి మీద తెల్లింట్రికలా పీకేస్తాను రా ఈ రోజు నిన్ను. పాపోరా, ఇడి ఇంట్లో అద్దాలు లేనట్టున్నాయి. ఏకంట ఇందా ఈ 10 రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక అద్దం కొనుక్కుని వెళ్ళు. ఏట్రా బాగా తీరిందా? ఇప్పుడు వెళ్ళి ముక్కు కట్టు కట్టించుకో. అరే మావా, గట్టి తగిలినట్టు ఉంది. అబ్బా, చూస్తుంటే కనిపించట్లేదురా. ముక్కు పూరిలా పొంగిపోయింది. అయినా ఆడేట్రా అలా పిడుకుతులు కుదిసాడు. చూడ్డానికి కటికి పొల్ల సన్నగా ఉన్నాడు కదా, ఎర్రగొట్టేద్దాం అనుకున్నా. ఇలా నాకు ఎర్రగొట్టేద్దరు అనుకోలేదు. అంటే మావా, ఆ కటికి పొలగాడు కెరటికిడ్రా. రే ఇప్పుడు చెప్తావా ద్రోహి? మరి గొడవకి వెళ్ళేటప్పుడే చెప్పొచ్చు కదరా. అంటారా మావా, ఆ నాకు గుద్దినప్పుడు చొక్కా కనిపించే, మరి నీకు గుద్దితే నీకు కనబడతాయా లేదా అని డౌట్ వచ్చింది, అందుకే చెప్పలేదు. చి, ఏ జన్మలో ఏ పాపం చేస్తే దొరికావరా నువ్వు నాకు ఫ్రెండ్ గా? వదిలించుకుందాం అన్నా వదలట్లేదు నువ్వు. అరే మా, నేను పుట్టు మచ్చలు అంటుండ్రా, నువ్వు వదిలించుకోవాలన్నా నేను వదలను. అరే మనీ మహి, ఏదేమైనా వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలరా. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆడిచ్చిన గుద్దులకి చక్రవడ్డీ భూచక్రవడ్డీ కలిపిచ్చేయాలరా.
అవునరా మని, ఎలాగైనా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి. ఏం చేద్దాంరా అయితే? చేయడానికి ఇంకేం లేదు, మనం కూడా కెరాటే నేర్చుకుని జాకీ చాన్ బ్రూస్ లీ లాగా అయిపోవాలి. అంతే అంటావా? ఆడి అంతే.